రాము ప్రతిరోజు నిద్రపోయే ముందు వాళ్ళ నాన్నని కథలు చెప్పమని లేకుంటే నిద్రపోనని మారం చేసేవాడు. రాము తండ్రి ఈశ్వరయ్య ప్రతిరోజు రాముకి ఏదో ఒక కథ చెప్పేవాడు. రాము ఆ కథలు వినడమే కాక అందులోని నీతిని తప్పకుండా పాటించేవాడు. ఒకరోజు రాత్రి రాము ఒక చీమ చక్కెర తినడం చూశాడు. అప్పుడు వెంటనే రాము వాళ్ళ నాన్నని పిలిచి ఆ చీమ చక్కెర దొంగతనం చేస్తుంది చూడు అని చూపిస్తాడు. అప్పుడు వెంటనే రాము, నాన్న, చీమ ఇక్కడ చక్కెర తింటుంటే భగవంతుడికి ఎలా తెలుస్తుంది? అప్పుడు ఈశ్వరయ్య, బాబు రాము, భగవంతుడు సర్వాంతర్యామి. మనం చేసే ప్రతి పనిని, ప్రతి మంచిని, ప్రతి చెడుని వీక్షిస్తూ ఉంటాడు. అందుకే దానికి తగ్గట్టే ప్రతిఫలం ఉంటుంది అని చెప్తాడు. అలా కథ వింటూ రాము వాళ్ళ నాన్న ఒడిలో అలాగే నిద్రపోతాడు. మరుసటి రోజు రాము వాళ్ళ నాన్నతో తమ పొలం దగ్గరికి వెళతాడు. పొలం పనులు చూసుకొని ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చే దారిలో ఒక తోటలో ఈశ్వరయ్య మామిడి పండ్లు దొంగలిస్తాడు. అప్పుడు వెంటనే రాము, నాన్న, ఇలా చేయడం తప్పు కదా, ఈ తోట మనది కాదు కదా అని అంటాడు. అప్పుడు ఈశ్వరయ్య, బాబు రాము, ఈ తోట యజమాని ఇక్కడ లేడు కదా, అతనికి తెలియదు కదా మనం మామిడి పండ్లు తీసుకునేది అని సర్ది చెప్తాడు. అప్పుడు రాము ఇలా అంటాడు, నాన్న, తోట యజమాని ఇక్కడ లేకపోవచ్చు. నువ్వే చెప్పావు కదా ఆ భగవంతుడు సర్వాంతర్యామి అని. మనం చేసే ప్రతి పని ఆ దేవుడు చూస్తూ ఉంటాడు కదా, ఖచ్చితంగా దేవుడు మనల్ని శిక్షిస్తాడేమో నాన్న అని చెప్తాడు. ఈశ్వరయ్య తాను చేసిన తప్పు తెలుసుకొని మామిడి పండ్లను అక్కడే వదిలేసి ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. నీతులు ఎదుటివారికి చెప్పడం కాదు, మనం కూడా పాటించాలి.